సంగారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయ సందడి మొదలైంది. తెలంగాణ రాజ్యాధికారం పార్టీ తరఫున 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఎం రజిత పద్మశాలి పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో ఆమె పేరును ఖరారు చేయడం జరిగింది. రాజ్యాధికారమే లక్ష్యం రమేష్ యాదవ్ ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పాలక అణగారిన వర్గాల గొంతకని పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్య అంశాలు సమాన వాటా, ఏ కులం జనాభా ఎంతో ఆ కులానికి అంత రాజ్యాధికారం దక్కాలన్నదే మా పార్టీ సిద్ధాంతం. ప్రజా సంక్షేమం, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడమే మా తొలి ప్రాధాన్యత. రైట్ టు రీకాల్ ప్రజాప్రతినిధులు సరిగ్గా పనిచేయకపోతే వారిని వెనక్కి పిలిచే అధికారం ప్రజలకు ఉండాలని మేము పోరాడుతున్నాం. అభ్యర్థన ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడి మా పార్టీ అభ్యర్థిని కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాయకులు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు నవాజ్, టౌన్ అధ్యక్షులు రవికుమార్, నాయకులు ఎం రాజు, రాములు తదితరులు పాల్గొని రజిత పద్మశాలికి తమ మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాజకీయ పార్టీ నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ సంగారెడ్డి జిల్లాలో ఈరోజు 19 వార్డుల మరి శ్రీమతి రజితక్క గారు పోటీ చేయబోతున్నారు. వాళ్ళ సమస్య వచ్చిన కూడా తెలంగాణ రాజకీయ పార్టీ ఉంటుంది. మరి మీకు నీటి సమస్య వచ్చినా కానీ, మౌలిక సదుపాయాల సమస్య వచ్చినా కానీ, కరెంట్ సమస్య కానీ, ఏ సమస్య వచ్చినా కూడా, శిశువుల సమస్య కానీ, ఏ సమస్య వచ్చినా కూడా అక్కడ ఉండి చేపిస్తుంది. అట్లాగే ఈరోజు బీసీఎస్టీ మైనార్టీల పార్టీది మనకు కావాల్సింది ఆత్మగౌరవం, రాజకీయం కావాలి. మనకు గత 70 సంవత్సరాలుగా విద్యాపరంగా రాజకీయ వెంకటమేమో మాకు అనేక సమస్యల మీద కూడా పార్టీ ముందుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. పక్కకు భారీ మీద ఇప్పించాను. గుర్తు కత్తెర గుర్తుకే మన ఓటు.